హాయ్ గాయ్స్, నా పేరు చరణ్ కాకినాడ. ఈరోజు నేను విద్య యొక్క గొప్పతనం గురించి మాట్లాడుతున్నాను. విద్య అనే పదము విద్ అనే సంస్కృత పదం నుండి వచ్చింది. విద్య ప్రతి ఒక్కరికి ఇంటి నుండి ప్రారంభమవుతుంది. మనందరికీ మొదటి గురువులు తల్లిదండ్రులు. తల్లి, తండ్రి, గురువు, దైవం అని అన్నారు. తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులు స్థానాన్ని ఇచ్చారు. మనకు అవసరమయ్యే విషయాలను బోధించడానికి మన జీవితంలో వైవిధ్యమైన పాత్రను పోషిస్తారు. విద్య ప్రతి ఒక్కరికి జీవితంలో అతి ముఖ్యం. మనిషి జ్ఞానవంతుడు కావాలంటే బాగా చదువుకోవాలి. ఉపాధికి విద్య చాలా ముఖ్యం. మనుషులకు విద్య అందాన్ని ఇస్తుంది. విద్య వల్లే కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. ఇప్పుడు ఒక పద్యం. దొరలు దోచలేరు, దొంగలు ఎత్తుకపోరు, బాతృ జనము వచ్చి పంచుకోరు, విశ్వవర్ధనంబు విద్యాధనంబురా, లలిత సుగుణ జాల తెలుగు బాల. దీని భావం ఏంటంటే, తెలుగు బాల విద్యాధనాన్ని దొరలు దోచలేరు, దొంగలు ఎత్తుకపోరు, నాదమ్ముళ్ళు వచ్చి పంచుకోలేరు. ఈ విద్యాధనమే ప్రపంచ అభివృద్ధికి మూలం. చదువు అనేది గొప్ప ఆస్తి. శిక్షణ అనేది అద్భుత ఆస్తి. ఎందుకంటే చదువు ఒక మనిషికి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఒక వ్యక్తి జీవన శైలిని మార్చగలిగేది ఒక్క చదువు మాత్రమే. ఒక పేదవాడి కొడుకును డబ్బున్నవాడిగా చేయగలిగేది చదువు. ఒక గుమ్మస్తా కొడుకును కలెక్టర్గా చేయగలిగే శక్తి ఈ చదువుకు ఉన్నది. ఒక మామూలు మనిషిని ఒక సుందర్ పిచ్చాయ్, ఒక సత్యానాథన్లా తీసుకువచ్చిందే చదువు. ఎక్కడో ప్రపంచమంతా వాళ్ళ వైపు చూసేలా చేసేదే చదువు. చదువు మనకు మన జీవితానికి మూలాధారం. చదువును ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. తామర పువ్వు బురదలో పెరుగుతుంది, కానీ ఆ తామర పువ్వుకు బురద అంటే ఆ వాసన ఉండదు. ఎంతో అందంగా సుకుమారంగా ఉంటుంది. లక్ష్మీదేవి ఆ తామర పువ్వునే ఆసనంగా చేసుకుని కూర్చుని ఉంటారు అని త్రివిక్రమ్ గారు అన్నారు. విద్యకు సంబంధించి ఎన్నో విలువైన సందేశాలను చెప్పారు. మన విజయాన్ని అడ్డుకునేది మనలోని ప్రతికూల ఆలోచనలే. క్రింద పడ్డామని ప్రయత్నం ఆపేస్తే చేసే పనిలో ఎప్పటికీ విజయం సాధించలేము. చదువును ఒక తపస్సులా భావించాలి అని అబ్దుల్ కలాం గారు అన్నారు. ఇప్పుడు ఎస్పీ గారి ఇన్స్పైరింగ్ సక్సెస్ స్టోరీ. ఎస్పీ గారు విద్యార్థులకు ఒక కాలేజీలో వారి సక్సెస్ గురించి మాట్లాడుతూ, నన్నైతే స్కూల్లో పక్కన విద్యార్థులు కూర్చోబెట్టుకునేవారు కాదు. ఎందుకంటే నా బట్టలు మంచిగా లేవని దూరంగా కూర్చోమనేవారు. అలాగే నేను కష్టపడి విద్యను అభ్యసించాను. చాలా పట్టుదలగా చదివాను. ప్రతి పరీక్షలో సక్సెస్ సాధించాను. నాలో పట్టుదల ఎక్కువగా ఉండేది. నేను ఒక పెద్ద అధికారిని అవ్వాలని కోరుకునేవాడిని. ఇప్పుడు చూస్తున్నారుగా, గన్మ్యాన్లు ఉన్నారు, డ్రైవర్లు ఉన్నారు. ఒక వ్యవస్థే అండగా ఉంది. ప్రభుత్వం సపోర్ట్గా ఉంది. ఇదంతా ఎలా వచ్చిందంటే, ఒక విద్యే అది సాధించి పెట్టింది. అది మనకి గిఫ్ట్గా ఇచ్చింది. ఎవరైతే విద్యను ప్రేమిస్తారో, విద్యను ప్రాణంగా చూసుకుంటారో వారికి గౌరవం తప్పక లభిస్తుంది అని అన్నారు. ఇప్పుడు మనం ఒక ప్రధాన ఉపాధ్యాయుని యొక్క ఆవేదన గురించి తెలుసుకుందాం. విద్యార్థులు చేసిన తప్పులకు హెచ్ఎం గారు, మేము అన్ని విద్యలను నేర్చుకుని డిగ్రీలు సాధించి పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాలని ఎంతో బాధ్యతగా పాఠశాలకు వచ్చాము. హెచ్ఎం గారు ఆవేదనతో ఉన్నారు. మేము మిమ్మల్ని కొట్టలేము, తిట్టలేము. మీ చదువులో ఎలాంటి మార్పు లేదు. ఒక రైటింగ్ స్కిల్స్ లేవు. క్రమశిక్ష లేదు. తప్పు మీదా మాదా? మాదైతే ఇదిగో మీ ఎదుట సాష్టాంగ ప్రమాణం చేస్తున్నాను. గుంజీలు కూడా తీస్తున్నాను. అసెంబ్లీలో విద్యార్థులందరూ సార్ వద్దు సార్, సార్ వద్దు సార్ అని అన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం జడ్పీ హై స్కూలు, విశాఖపట్నం జిల్లా సీతమ్మధార ప్రధాన ఉపాధ్యాయుడు. అతని మాటల్లో పిల్లల్లో మార్పు తీసుకురాలేకపోతున్నామని
ప్రధాన ఉపాధ్యాయుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. చాలా స్కూల్స్లో పరిస్థితి అలాగే ఉందని. కరోనా టైంలోని బడికి దూరమైన పిల్లలు కొంతమంది ఊరిలో పెద్దవారితో కలిసి చూడకూడని వీడియోలు చూసి, మద్యం సేవించి, ధూమపానం చేసి, క్రమశిక్షణ లేకుండా ఇష్టమొచ్చినట్లుగా తయారయ్యారు. ఉపాధ్యాయులు అంటే భయము భక్తి ఉండేది కాదు. పైగా పాఠశాల వదిలి వెళ్ళిన తర్వాత పెద్దలతో తిరిగి సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నారు. వీరు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. పూర్వం విద్యార్థులు రోడ్డుపైన వెళ్ళేవారి పైన దాడి చేసి వారి దగ్గర డబ్బులు లాక్కోవడం జరుగుతుంది. బడి బయట కాంపౌండ్ వాల్ పక్కన బీడీ కాల్చుకుంటూ ఒక 6వ తరగతి విద్యార్థి కూర్చుని ఉంటాడు. కాంపౌండ్ వాల్ లోపల అసెంబ్లీలో ప్రధాన ఉపాధ్యాయులు బాధపడుతూ సాష్టాంగ నమస్కారం చేసి గుంజీలు తీసి బాధపడుతున్నారు. గోడ పక్కన ఉన్న విద్యార్థి అతనిలో చైతన్యం తీసుకురావడం కోసం ఒక చిన్న సంభాషణ ఇప్పుడు వినండి. ఓ విద్యార్థి, లే, నిన్నే పిలిచేది. నిన్నే లే, ఏంటలా చూస్తున్నావు? నిన్నే లే, ఏంటలా చూస్తున్నావు? లే, నీవిక్కడ ఏం చేస్తున్నావు? ఏ తరగతి చదువుకుంటున్నావు? 6వ తరగతి చదువుతున్నావా? అయితే ఆ చేతులు ఏమిటి? నీ వయసు ఎంత? నువ్వు చేసే పనేటి? బీడీ కాలుస్తున్నావా? ఈ బీడీ తాగడం వల్ల ఏమవుతుందో నీకు తెలుసా? నీ గుండె కాలిపోతుంది. నీ ఊపిరితిత్తులు బాగా పాడైపోతాయి. అంతేకాదు, నువ్వు హాస్పిటల్లో కూడా చేరిపోవాల్సి వస్తుంది. నీకు తెలుసా ఈ గోడ అవతల ఏం జరుగుతుందో? నీకు వినపడకపోవచ్చు, కానీ నేను చూసి వచ్చాను. అక్కడ మీ ప్రధానోపాధ్యాయులు వారు మీరు పాఠశాలకు రాకపోవడం వల్ల మనస్తాపం చెందుతున్నారు. చదవకపోవడం, రాయకపోవడం, క్రమశిక్షణ లేకపోవడం, చెప్పిన మాట వినకపోవడం, గురువులను గౌరవించకపోవడం, ఇలాంటి విషయాల్లో చాలా అంటే చాలా బాధపడుతున్నారు. మీరు క్రమశిక్షణగా ఉండలేకపోవడానికి, చదువుకోకపోవడానికి కారణం పాఠశాలకు సరిగ్గా రాకపోవడం, చెప్పిన మాట వినకపోవడం. కారణం ఏమిటని చెప్పమంటున్నారు? తప్పు మీలో ఉందా, నాలో ఉందా? తప్పు ఎవరిది? తప్పు మీదా, మాదా? తప్పు మాదైతే చూడండి, మీ ఎదురుగుండా సాష్టాంగ ప్రమాణం చేస్తున్నాను. ఇది ఇంకా చాలకపోతే ఇదిగో మీ ఎదుట నేను గుంజీలు కూడా తీస్తున్నాను అని మీ ప్రధానోపాధ్యాయులు వారు ఆవేదనకు గురి అయ్యారు. అలా వారు ఎందుకు చేస్తున్నారో తెలుసా? మీలో మార్పును కోరుకుంటున్నారు. మీలో మార్పు రావాలని, మీరు బాగా చదువుకోవాలని, మీ భవిష్యత్తును బాగా తీర్చిదిద్దాలని ఆయన ఆవేదనను వ్యక్తం చేశారు. ఆయనే కాకుండా మిగిలిన మీ ఉపాధ్యాయులందరూ కూడా వారిని వారు శిక్షించుకుంటున్నారు, పనిష్మెంట్ ఇచ్చుకుంటున్నారు. ఇదంతా నీలాంటి పాఠశాలకు రాని వాళ్ళ కోసం, వచ్చినా చదవకుండా ఉన్న వాళ్ళ కోసం ఇలా చేయడం జరిగింది. నీకు బాధ్యత ఉండలక్కర్లేదా? రేపు నువ్వు భావి బాధితుడిగా దేశంలోకి అడుగుపెట్టి ఏం చేయాలనుకుంటున్నావు? ప్రజలను బాగుపరచాలనుకుంటున్నావా, లేకపోతే వారికి ద్రోహం తలపెట్టాలనుకుంటున్నావా? అర్థమైందా? నువ్వే ఆలోచించుకో. నేటి బాలలే రేపటి పౌరులు. కనీసం ఈ మాట అయినా నీకు తెలుసా? ఎప్పుడన్నా విన్నావా? ఏంటి అలా చూస్తున్నావు? లే, పైకి లే, బీడీ పారేయ్. ఇక్కడ ఉపాధ్యాయులు వారు సంపాదించిన జ్ఞానాన్ని మీకు అందించి మంచి పౌరులుగా అవ్వాలని, ప్రపంచంలో మంచి గుర్తింపు పొందిన ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, ఒక ఉపాధ్యాయుడు, ఒక లాయర్, ఒక పారిశ్రామికవేత్త ఇలా మీరు అవ్వాలని, అలా అయితే చూడాలని బిఎడ్లు, ఎంఎడ్లు చేసి మహా జ్ఞాన సంపన్నులు అయిన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలకు వస్తారు. ఇప్పుడు నీ బ్రతుకు మాత్రం వారే మార్చగలరు, బాగుపరచగలరు. విన్నావా? ఇప్పుడు నేను చెప్పిన మాటలు నీ చెవుల నుంచి నీ హృదయానికి తాకాయా? ఇంకా ఆలోచిస్తున్నావా ఓ విద్యార్థి? అంటే నువ్విక్కడే ఈ నేలపైనే ఉండిపోయి కూలీ నాలీ చేసుకుని బ్రతకాలనుకుంటున్నావా? కష్టాలు పడుతూ బతకాలనుకుంటున్నావా? నీ తోటి విద్యార్థులు, నీ ఫ్రెండ్స్ బాగా చదువుకుని బాగా గొప్పగా బ్రతుకుతూ కార్లలో తిరుగుతూ ఆనందమైన జీవితాన్ని గడుపుతూ ఉంటే, కానీ నీవు మాత్రం ఇలాగే నిరుపేదగా కూలి పని చేసుకుంటూ ఇక్కడే జీవించాలనుకుంటున్నావా? చూసావా నీ తల్లిదండ్రులని? నీకు జాలి వేయటం లేదా?
వారికి చదువు లేదు, నిన్ను పట్టించుకునే టైం కూడా లేదు. వారు ఎండలో మగ్గి నీడ కూడా లేని చోట ఉండి రోడ్లను వేస్తున్నారు. నీకు తెలుసు కదా, కానీ నువ్వు మాత్రం నీడలో ఉంటూ మంచి ఉద్యోగం చేసుకుంటూ సుఖంగా బతకాలని నీ తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. అంత అమాయకులను ఎలా మోసం చేయాలనుకుంటున్నావు? నీకు ఇప్పటికే నీ జీవితం అంటే ఏటో నీకు అర్థమై ఉండాలి. అయినా స్కూలు నీకేం తక్కువ చేసింది? యూనిఫామ్ ఇచ్చి, షూస్ ఇచ్చి, అమ్మఒడి ఇచ్చి, మధ్యాహ్నం భోజనం కూడా పెట్టి నిన్ను హాయిగా చదువుకోమంటే నువ్వు చేసే నిర్వాహకం ఇదేనా? నీకు ఇంకేం కావాలి? లేగు, పాఠశాలకు వెళ్ళు. ఏమిటి, పాఠశాల వెళ్ళడానికి భయపడుతున్నావా? ఉపాధ్యాయులు నిన్నేమనరు, నువ్వు వచ్చినందుకు చాలా సంతోషిస్తారు. నీ మీద కోపపడరు, ఎందుకంటే తన పిల్లలన్నా కోపగించుకుంటారు కానీ నీ మీద మాత్రం కోపగించుకోరు. విద్యార్థి వెళ్ళు. ఇప్పుడు విద్యార్థి ఎలా వెళ్తున్నాడో చూడండి. గబ్బ 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 పరుగులు తీసి టప 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 బుక్కులు దులిపెను, జల 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 స్నానము చేసెను, ఒడిగా పరుగులు తీసెను, ఎలాగో అసెంబ్లీ వెనకను చేరెను. చూసారా, ఈ ఊహ ఎంత బాగుంది! ఇది నిజమైతే ఎంత బాగుంటుంది. అయినా విద్యార్థి బాధ్యత ఉపాధ్యాయులది ఒక్కరిదే కాదు, తల్లిదండ్రులది, ఊరి పెద్దలది కూడాను. పాఠశాలకు రాకుండా ఎగగొట్టి తప్పుడు పనులు చేస్తున్న పిల్లలు పెద్దవారికి ఎవరికైనా కనిపిస్తే దయచేసి వారిని దగ్గరుండి తీసుకొచ్చి పాఠశాలకు అప్పగించండి. మీరు చేసిన ఈ మేలు మన దేశ ప్రగతికి బాట వేస్తుంది. కనీసం ఒక్కరైనా ఒకరి జీవితాన్ని మార్చండి. దయచేసి మంచి భావి భారత పౌరుని అందించండి. థ్యాంక్ యూ. చదవాలిరా ఎన్ని ఆటంకాలున్నా, చదువు లేకపోతే నీ బ్రతుకు పెద్ద సున్నా. చదవాలిరా ఎన్ని ఆటంకాలున్నా, చదవలేకపోతే నీ బ్రతుకు పెద్ద సున్నా. చదవాలిరా ఎన్ని ఆటంకాలున్నా. ఆలోచన పెరిగేది చదువు వల్లనే, వివేచన కలిగేది చదువు వల్లనే. ఆలోచన పెరిగేది చదువు వల్లనే, వివేచన పెరిగేది చదువు వల్లనే. అందమైన ప్రకృతిలో ఆనందం చదువు, అందమైన ప్రకృతిలో ఆనందం చదువు. అనుభవించు సౌకర్యం చదువు చేతి భిక్షరా. చదవాలిరా ఎన్ని ఆటంకాలున్నా, చదువు లేకపోతే నీ బ్రతుకు పెద్ద సున్నా. చదవాలిరా ఎన్ని ఆటంకాలున్నా. సాగర గర్భాల లోతు జయించింది చదువు, అంతరిక్ష రహస్యాల ఆవిష్కరణే చదువు. సాగర గర్భాల లోతు జయించింది చదువు, అంతరిక్ష రహస్యాల ఆవిష్కరణే చదువు. మానవ విజ్ఞానానికి ఆలంబన చదువు, మానవ విజ్ఞానానికి ఆలంబన చదువు. వసుదైక కుటుంబానికి గురువేరా చదువు. చదవాలిరా ఎన్ని ఆటంకాలున్నా, చదువు లేకపోతే నీ బ్రతుకు పెద్ద సున్నా. చదవాలిరా ఎన్ని ఆటంకాలున్నా. మానవతా మందిరంలో దేవుడురా చదువు, శాంతి కోరు వైతాళిక గీతారా చదువు. మాతృత్వపు అనుభూతికి మారు పేరు చదువు, వసుదైక కుటుంబానికి గురువేరా చదువు. చదవాలిరా
ఎన్ని ఆటంకాలున్నా చదువు లేకపోతే నీ బ్రతుకు పెద్ద సున్నా. చదవాలిరా ఎన్ని ఆటంకాలున్నా, చదవాలిరా ఎన్ని ఆటంకాలున్నా, చదవాలిరా.